ప్రాణప్రతిష్టను వ్యతిరేకించే వాళ్ళు పౌరులేనా? అద్భుత ఘట్టాన్ని దారి మళ్లించేందుకే రాహుల్ ధర్నా. చూసినరా రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేసిండు తెలుసా? ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ అనేది దేశం మొత్తం హైలైట్ అవుతుంది, కళ్ళు మండినాయి. ధర్నా ఎత్తిందంటే ఈయన ముఖం చూడాలని. ఈయన ముఖం చూసేవాళ్ళు ఎవరున్నారండి? ఈయన ముఖం చూస్తేనే ఫ్లయింగ్ కిస్లే ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంటుంది. ఈయన ముఖం చూస్తే ఫ్లయింగ్ కిస్లు ఇస్తారండి ఎవరన్నా? భారతదేశంలో ఇట్లా ఫ్లయింగ్ కిస్లు ఇచ్చే సంస్కృతి ఉన్నదా మన భారతదేశంలో? ఒక్కసారి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. రామమందిర ప్రాణప్రతిష్టను వ్యతిరేకించే వాళ్ళు అసలు ఈ దేశ పౌరులేనా? అయోధ్యలో రాముడు పుట్టారనడానికి, రామమందిరం ఉందనడానికి ఆధారం లేవని అంటారా? సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ప్రశ్నిస్తారా? చూసినరా సుప్రీంకోర్టు తీర్పిచ్చినా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలి. వీళ్ళకు సాక్షాత్తు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇస్తున్న తీర్పునే అవమానిస్తారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో సోమవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, హిందువుల చిరకాల వాంఛను నెరవేర్చారని తెలిపారు. ఇచ్చిన మాట కట్టుబడి పట్టుదలతో సంకల్పంతో రామమందిరాన్ని నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేశారన్నారు. నాటి అయోధ్య కరసేవకుల త్యాగాలను స్మరించుకొని భావోద్వేగానికి గురయ్యారు. చూసినరా ఎంతమంది అండి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తు, చాలా సంఘాలు, హిందువులు, ముఖ్యంగా హిందువులందరూ కూడా చాలామంది మృత్యువాత పడ్డారు. అక్కడ చాలామంది ప్రాణాలు పోయినాయి రామమందిరం కోసం. అక్కడ జరిగిన అల్లర్లు మామూలుగా ఉండేనా? అక్కడ బాబ్రీ మసీదు, అయోధ్యలో పాత కట్టడం కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల తొలి బ్యాచ్లో తాను ఉన్నానని గుర్తు చేసుకున్నారు. చూసినరా సంజయ్ అన్న కూడా మొదటి బ్యాచ్లో, కరసేవకులు తొలి బ్యాచ్లో సంజయ్ అన్న ఉన్నాడు. గ్రేట్ సంజయ్ అన్న. అసోంలో రాహుల్ గాంధీ ధర్నా పెద్ద డ్రామా అని, అయోధ్యలో అద్భుత ఘట్టం నుంచి ప్రజలను మళ్లించేందుకే కుట్ర పన్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. చూసినరా వేస్ట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే రామమందిరాన్నో వ్యతిరేకించారు, తర్వాతనో గుళ్ళే పోవాలంటారు. సైకోయిజం అంతా మొత్తం సైకో లెక్క చేస్తారు, సైకో లెక్క వీళ్ళు ఈ యొక్క కాంగ్రెస్తోని. అందుకనే దేశంలో కాంగ్రెస్ పోతే దరిద్రం పోతుంది.